సో గైస్, మీరు టీనేజరా? సో పాకెట్ మనీకి చాలా ఎక్స్పెన్సివ్గా వాడుతున్నారా? సో పాకెట్ మనీ ఎలా వాడాలో ఇప్పుడు నేనైతే మీకైతే చెప్తాను. అదే కాకుండా మీరు 20 ఇయర్స్కి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 40 ఇయర్స్కి 10 lakhs అవుతుందని మీకు తెలుసా? సో ఈ వీడియో మీకోసమే. టీనేజర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు అండ్ ఆ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, అదే కాదు ఫుల్ క్లారిటీగా అయితే నేనైతే మీకైతే చెప్తాను. అదే కాకుండా ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే మీకు చెప్తాను. సో ఎలా మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు కన్ఫామ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ దాకా చూడండి గైస్. ఇప్పుడు మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అయితే నేనైతే చెప్తాను. సో నా ఫ్రెండ్ సాయి 17 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో పాకెట్ మనీలో 500 సిప్లో పెట్టాడు. సో 10 ఇయర్స్కి 1.2 lakhs ఇన్వెస్ట్ చేశాడు. సో రిటర్న్స్ 2 lakhs అయితే రిటర్న్స్ వచ్చాయి. సో వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఒక అతను ఉన్నారు. సో అతను కూడా 25 ఇయర్స్, అంటే అతనేంటి, నేను సాయి అయితే 17 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇతను వచ్చేసి 25 ఇయర్స్ అప్పుడు ఇన్వెస్ట్ చేశాడు. సో 25 ఇయర్స్లో తనలాగానే 1.2 lakhs ఇన్వెస్ట్ చేశాడు. 1.2 lakh ఇన్వెస్ట్ చేస్తే అతనికి సాయిలాగా 2 lakhs రిటర్న్స్ రాలేదు. ఇతనికి 1.5 lakh రిటర్న్స్ వచ్చాయి. సో డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను. డిఫరెన్స్ ప్లస్ కాంపౌండింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్. సో అర్థమవుతుందని అనుకుంటున్నారు. సో అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి పెట్టి అయితే చూడండి. సో సాయి అండ్ రవి అయితే ఉన్నాడు. సాయి 17 ఇయర్స్లో స్టార్ట్ చేశాడు, రవి 25 ఇయర్స్లో స్టార్ట్ చేశాడు. సో సాయి అయితే మంచి ప్రాఫిట్స్ అయితే పొందాడు ఇన్వెస్ట్ చేసి. సో రవి వచ్చేసరికి 1.5 lakh మాత్రమే రిటర్న్స్ చూశాడు. అతనైతే సాయి అయితే 2 lakh అయితే రిటర్న్స్ అయితే చూశాడు. సో ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. దీనికి ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ ఒక్కటే కాదు, ఫస్ట్ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ టైప్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ టైప్ ఏంటంటే పేషెన్స్ అయితే అవసరం. సో మన ఓర్పు అయితే మనకు కావాలి. అంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది ఫస్ట్ ప్రాఫిట్స్కి వెళ్ళిన తర్వాత లాస్ని చూస్తాం. అది మీ అందరికి బాగా తెలుసు, సో నేను చెప్పనక్కర్లేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పేషెన్స్ కావాలి. తర్వాత లాంగ్ టర్మ్ థింకింగ్ కావాలి. లాంగ్ టర్మ్ అంటే మినిమం 6 months అయితే అవసరం. సో 6 months తర్వాత మీరు దాన్ని సెల్ కానీ సోల్డ్ కానీ చేసుకోవచ్చు. సో అది మీ చాయిస్ అనేది నేనైతే చెప్తాను. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి గ్రీడ్ అవాయిడ్ చేయాలి. ఫోర్త్ పాయింట్ రిస్క్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో అంటే ఏంటంటే ఇది చేస్తున్నాం మనకి రిస్క్ వచ్చిద్దేమో అనేది ఏం లేదు. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, చేసిన తర్వాత మీకు ప్రాఫిట్స్ మీరు చూస్తారు. అంటే నేనే చెప్తున్నాను లాంగ్ టర్మ్ థింకింగ్ అని అయితే నేను చెప్తున్నాను. షార్ట్ టర్మ్ థింకింగ్ నేను చెప్పట్లేదు, లాంగ్ టర్మ్ థింకింగ్ అని అయితే చెప్తున్నాను. లాంగ్ టర్మ్ థింకింగ్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు కొన్నారండి, మీరు షేర్స్ కొన్నారు, అవి మినిమం 6 months దాకా ఉండాలి. 6 months దాకా ఉంటేనే అప్పుడు మీకు ప్రాఫిట్స్ అనేవి మీరు ఎంతో కొంత ఒక 30 రూపీస్ కానీ, అంటే మీరు కొనేదాన్ని బట్టి ఉంటుంది. సో అది అండ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక సాయి రవి, అది మీకు తెలిసే ఉంటుంది. సో అది బ్యాక్ పెట్టుకొని చూడండి. ఇప్పుడు సాయి అయితే లాంగ్ టర్మ్ థింకింగ్ చేశాడు, రవి అయితే లాంగ్ టర్మ్ థింకింగ్ చేయకుండా వాటిని సెల్ చేశాడు. సో అదనమాట. సో డిఫరెన్స్ ఏంటంటే మనీ అంటే ఏం లేదు, మనీ అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫైనాన్షియల్ బేసిక్స్ ఫర్ టీనేజర్స్. బిఫోర్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఈ స్కిల్స్ మీకు అవసరం. అవేంటంటే ఫస్ట్ వచ్చేసరికి బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడం. బడ్జెట్ అంటే ఇప్పుడు 20,000 ఉన్నాయి, 20,000 బై 5 అంటే 20,000 బై 5 చేస్తే 4,000గా మనమైతే వాడుకోవచ్చు. సో
సో అలా మనం ఆలోచించి బడ్జెట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మీకు ఎంతైతే పాకెట్ మనీ వస్తుందో ఆ పాకెట్ మనీలో 20% సేవ్ చేసుకోవాలి. డైలీ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసుకోవాలి. ఇదే కాదు, ఎమర్జెన్సీ ఫండ్స్లో మీరు బాగా ఎమర్జెన్సీ అనుకోండి, ఆ ఫండ్స్ అనేవి మీరు దాచిపెట్టుకోవాలి. సో ఫైనాన్షియల్ స్కిల్స్ ఫర్ బేసిక్స్లో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వెనక పెట్టుకొని అయితే చూడండి. ఇప్పుడు దాకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఈ వీడియోకి నేను 2K లైక్స్ అయితే ఇచ్చాను. సో దబదబా 2K లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫర్ టీనేజర్స్, ఈ పార్ట్ వచ్చేసరికి బాగా ఇంపార్టెంట్. సో టీనేజర్స్ అనే వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకుంటారు అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పిగ్గీ బ్యాంక్. పిగ్గీ బ్యాంక్ అంటే ఒక ముంత లాంటిది ఉంటుంది. సో ఆ ముంతలో డబ్బులు దాచిపెట్టుకోవడం. సో సెకండ్ వచ్చేవారికి మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీ పేరెంట్స్ ఒక పాన్ కార్డు పెట్టి అయితే మీరైతే చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ రిస్క్ అనుకోండి, ఇక అది వదిలేసి పిగ్గీ బ్యాంక్లో అయితే దాచిపెట్టుకోండి. సో పెద్దోళ్ళు అయితే ఇక థర్డ్ వన్ వచ్చేసరికి డిజిటల్ గోల్డ్లో స్మాల్గా చేసుకోండి. సో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇంకా స్కిల్స్ మీద అయితే మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. స్కిల్స్ వచ్చేసరికి ఆన్లైన్ కోర్సెస్ అండ్ అలాగే బుక్స్, ఈ రెండింటి మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో ఫిఫ్త్ వచ్చేసరికి ఏంటంటే క్రిప్టో. ఇది మీకు అర్థమవుతూనే చేయండి, లేకపోతే వద్దు అసలు వదిలేసేయండి. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, పిగ్గీ బ్యాంక్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండింటిని ట్రై చేయండి. మిగతా క్రిప్టో అనేది మీకు అర్థం అవుతేనే చేయండి, అర్థం కాకపోతే వదిలేసేయండి. సో మీరు నెలకు 100 రూపాయల లెక్క చిన్నగా స్టార్ట్ చేయండి. పెద్ద అమౌంట్లు అయితే మీరైతే తీసుకోవద్దు. నెలకి 100 రూపీస్ లెక్క తీసుకోండి. సో మంత్కి 100 రూపీస్ అంటే నయమే కదా, మంత్కి 100 రూపీస్ లెక్క స్మాల్గా అయితే చేసుకోండి. సో ఇది మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. చెప్పాను కదా 2K లైక్స్ అయితే నేనైతే. హౌ టు స్టార్ట్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇది కూడా ఇంపార్టెంటే. అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ పేరెంట్స్తో డిస్కస్ అయితే చేయండి. సో ఏ డిసిషన్ అయినా సరే మీ పేరెంట్స్ని అడిగితే చేయండి. ఇందాక చెప్పినట్టు పాన్ కార్డ్ కూడా సో మీ పేరెంట్స్ని అడిగి తీసుకోండి, అడగకుండా అయితే అసలు తీసుకోవద్దు. సో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్తో డిస్కషన్ అయితే చేయండి. తర్వాత సిప్ ఓపెన్ చేయండి. సిప్ అంటే అనేది గ్రోలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2 అయితే చెప్తాను. ఒకటి మీ పేరెంట్స్ అయితే డిస్కషన్ అయితే చేయండి. సెకండ్ సిప్ ఓపెన్ చేయండి. మంత్లీ బడ్జెట్ సెట్ చేసుకోండి. అంటే ఈ మంత్కి నేను ఒక 2000 దాకా దాచిపెట్టుకోవాలని అనుకోండి. సో అదైతే మీరు దాచిపెట్టుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ ఏం సెట్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి 5000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే గోల్ అయితే పెట్టుకోండి. సో ఆ గోల్ మీరు అచీవ్ అయ్యే వరకు మీరు దానికోసం అయితే కష్టపడాల్సి వస్తుంది. సో ఇది 18 కన్నా బిలో అయినా 18+ అయినా వీక్ అయితే వర్క్ అవుతుంది. సో ఈ ట్రిక్, నేను చెప్పే ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, మంచి ప్రాఫిట్స్ అయితే చూస్తారు. సో నెక్స్ట్ అయితే చూసేద్దాం. చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తారు. సో ఆ మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి క్విక్ ప్రాఫిట్స్ కోసం, అంటే క్రిప్టోలో అని ఇందాక నేను చెప్పాను, క్రిప్టోలో మీకు అర్థమవుతేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే చేయమాకండి అని చెప్పాను. సో క్విక్ ప్రాఫిట్స్ కోసం క్రిప్టో అలాగే డౌట్ఫుల్ స్కామ్స్లో ఇన్వెస్ట్ చేయడం, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనీ లేకపోవడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మీకు మీ మనీ బడ్జెట్ లేకపోవడం వల్ల. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది మీరు అవాయిడ్ చేస్తే, ఇప్పుడు నేనైతే చెప్పానో ఈ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో నేనైతే ప్రామిస్ అయితే చేస్తున్నాను. సో గైస్ చూడండి, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, హర్షిత అనే అమ్మాయి. సో హర్షిత అనే అమ్మాయి మంత్కి 500 రూపీస్ లెక్క సిప్ చేసింది. అప్పుడు 3 సంవత్సరాలకి అది 20,000 అయితే అయ్యింది. సో 20,000 అయింది కదా. సో తనకేంటంటే తన కాన్ఫిడెన్స్ ఉంది, తను బిల్డ్ చేసుకుంది, తన ఓన్ ఎక్స్పెన్స్ని బిల్డ్ చేసుకుంది. ఓన్ ఎక్స్పెన్స్ అంటే ఏమీ లేదు, మీ పాకెట్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని స్పెండ్ చేయడమే ఎక్స్పెన్సివ్ అంటారు. సో మీరు అలా ఎక్స్పెన్సివ్ చేయాలి.
తన బుల్డ్ చేసుకుంది, తన కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తానని తన కాన్ఫిడెన్స్ ఉంది. సో తన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తను అలా చేసుకుంది. మీకు కాన్ఫిడెన్స్ ఉంది, మీరు చేసుకోవచ్చు. ప్లస్ తనకేంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉంది, తర్వాత ప్లానింగ్ కావాలి, తర్వాత లైఫ్ టైం ఎర్నింగ్ కావాలి, అంటే లైఫ్ టైం థింకింగ్ కావాలి. సో ఎప్పుడు ఇది సెల్లింగ్ చేస్తే బాగా మంచి ప్రాఫిట్ వస్తుందా అనేసి అయితే చూసుకోవాలి. సో దానికి మంచి డిసిప్లిన్ ఉంది, మంచి ప్లానింగ్ ఉంది కాబట్టి దానికి బాగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో 20,000 రూపీస్ తనకైతే వచ్చాయి. కానీ 3 ఇయర్స్కి 20,000. సో మీకు చూడగానే నవ్వుతున్నారు. సో మీకు సిగ్గు లేదు. తను చేసుకుంది, తను కష్టపడి 500 రూపీస్లకు తను చేసుకుంది, దానికేంటి సిగ్గు? మీరెందుకు నవ్వుతున్నారు? తను చేసుకుంది. ఇప్పుడు నేను వీడియో చూస్తున్నా హర్షిత, నువ్వు నిజంగానే గ్రేట్. నువ్వు నిజంగానే గ్రేట్. నేను ఇప్పుడు వీడియోలు చెప్తున్నావు, నిజంగానే గ్రేట్. అది గాయ్స్, ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇవన్నీ మీరు ఉన్నారు కదా, సో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్నారైతే అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్న వారైతే మీరు మీ ఫ్రెండ్స్ని కానీ పేరెంట్స్ని కానీ ఫోర్స్ అయితే చేయొద్దు. మనీ ఇవ్వండి, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని అయితే ఫోర్స్ అయితే చేయొద్దు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ డాడీకి అంటే మీ పేరెంట్స్కి చెప్పకుండా మీరు పాన్ కార్డు దొంగిలించడం కానీ అదేమీ చెయ్యొద్దు. అది సెకండ్ పాయింట్. సో ఇప్పుడు ఒకటి చెప్తానండి, మీ పేరెంట్స్ కష్టపడేది మీకోసమే. వాళ్ళేంటి, ఇప్పుడు మీరు పాన్ కార్డు దొంగతనం చేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళు మీకోసం అని లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకుంటే ఆ లోన్లో సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఇవ్వరు, మీరు దేనికో దాంట్లో వాడేస్తారు. అంటే 18+ అయితే వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది. గాయస్, ఇప్పుడు దాకా చూస్తున్న ఈ వీడియోకి ఇక లైక్ చేసి, సో ఇక్కడ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్కి అయితే, వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్కి అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ కోసం అండ్ ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన పేజీని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి, మీ దగ్గర 1000 రూపీస్ ఉంటే రోజుకి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది మీకు ఎలా రిటర్న్స్ తెచ్చిపెడుతుంది అంటే 12% రిటర్న్తో మీకు ఎన్ని డబ్బులు వస్తాయో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ అయితే చేయండి గాయ్స్. సో